సినిమా ఇండస్ట్రీలో తండ్రుల నుంచి తనయులకు వారసత్వం రావడం సర్వసాధారణం. కష్టపడుతున్నారు, హిట్లు కూడా కొడుతున్నారు వారసులు. తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు మార్కెట్ సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్ల పేర్ల ముందు ఆ స్టార్, ఈ స్టార్ అని బిరుదులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు దానికి అప్డేటెడ్ ట్రెండ్ మొదలైంది. తండ్రుల నుంచి కేవలం నటన వారసత్వమే కాదు, బిరుదులు కూడా తీసుకుంటున్నారు తనయులు. ఇన్నాళ్లు రామ్ చరణ్ పేరు ముందు మెగా పవర్ స్టార్ అని ఉండేది. మెగాస్టార్ నుంచి మెగా, పవర్ స్టార్ నుంచి పవర్ తీసి చరణ్ను మెగా పవర్ స్టార్ను చేశారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు ఏకంగా దేశ ప్రధాని మోదీనే తన కొడుకును న్యూ ఏజ్ మెగాస్టార్ అన్నారంటూ చిరు సంబరపడ్డారు. పెద్ద ఈవెంట్లో చరణ్ నటన గురించి చెప్తూ పొంగిపోయారు చిరంజీవి. ఇకపై చరణ్ జీవిగా మారిపోయారంటూ గర్వపడ్డారు చిరంజీవి. మరి ఇకపై రాబోయే సినిమాల్లో చరణ్ పేరు ముందు న్యూ ఏజ్ మెగాస్టార్ అని వేస్తారా అనే ఆసక్తి మొదలైంది. పోకిరి బ్లాక్ బస్టర్ తర్వాత కృష్ణ బిరుదైన సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు ముందుకు చేరిపోయింది. అప్పట్నుంచే ప్రిన్స్ కాస్త సూపర్ స్టార్ మహేష్ అయ్యారు. టాలీవుడ్ లో రెబల్ స్టార్ అంటే కృష్ణంరాజు. ఆయన వారసుడిగా వచ్చిన ప్రభాస్ ఈ బిరుదును తీసుకున్నారిప్పుడు. యంగ్ రెబల్ స్టార్ నుంచి రెబల్ స్టార్ అయ్యారు ప్రభాస్. అలానే నాగార్జున బిరుదు యువ సామ్రాట్ నాగచైతన్య పేరు ముందు చేరిపోయిందిప్పుడు. మొత్తానికి వారసత్వమే కాదు, తండ్రుల పేర్ల ముందుండే బిరుదుల్ని కూడా కాలక్రమంలో తీసుకుంటున్నారు వారసులు.